ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మహనీయుల విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టినట్టు రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గద్దెదింపి మువ్వెన్నెల పతాకాన్ని ఎర్రకోటపై ఎగరవేసిన మహనీయులను స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. ప్రజలందరూ స్వాతంత్ర స్ఫూర్తితో ప్రతి ఇంటిపై మువ్వెన్నెల జెండా ఎగురవేయాలని ఆమె కోరారు. దేశం కోసం ధర్మం కోసం ప్రతి భారతీయుడు పనిచేయాలని సమైక్య భావంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మహనీయుల ఆశయాలను కొనసాగించాలని సంధ్యారాణి పిలుపునిచ్చారు. మన భారతదేశము 1200 సంవత్సరాలు బానిసగా ఉన్నటువంటి మన భారతదేశం ఎందరో త్యాగాలు చేసుకుంటూ ఉరికంబాలకు ఎక్కుంటూ ఎందరో ప్రాణదాన అందరూ త్యాగం చేసినటువంటి మహనీయులను మన స్వతంత్ర సమరయోధులందరినీ మనం చేసుకునే రోజు ఇలా అతి వేగంగా మార్పులు జరుగుతున్నాయి. నిన్న బంగ్లాదేశ్ జరిగినటువంటి దేశంలో కూడా ఇట్లా జరగాలని అంతర్గత శక్తులను వృక్షాలు ఎవరైతే వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనం ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. పంజాబ్ ముఖ్యమంత్రి ఆమెను అడుగుపో, ఆమెను తీసుకెళ్ళి విద్యాం కదా, ఆమెను అడుగు ఎట్లా పనిపోయించో ఆమెతో నేర్చుకో. ఏంటి భారతదేశం ఏమైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కొత్త ప్రోగ్రాం తీసుకున్నది. దేశభక్తి ఉంటేనే ఇవన్నీ ఉంటాయి, దేశభక్తి లేకుంటే ఇవన్నీ అరాచక శక్తులు ఎమ్మడి నుండి మనం బంగ్లాదేశ్ లెక్క ఏంటి ఈజిప్ట్ లెక్క మన లండన్ లెక్క ఇట్లే విచ్ఛిన్నకర శక్తులు వచ్చి మనం చేస్తారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉంటున్నాం కూడా. మన దగ్గర కూడా ప్రయత్నం జరిగేది వాళ్ళు విఫలమయ్యారు. కాబట్టి మనము దీన్ని మననం చేసుకుంటూ మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రజలందరినీ చైతన్యం చేద్దామని చెప్పి కోరుకుంటూ జరిగింది. దేశభక్తిని చాటాల్సినటువంటి బాధ్యత ప్రతి భారత పౌరుడిపైన ఉన్నది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్దలు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా మహనీయుల యొక్క విగ్రహాల పరిసరాల్లో శుభ్రం చేయడము, మహనీయుల యొక్క విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రామగుండం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనమేమిస్తున్నామనే దానిలో భారత పౌరులంతా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ కేవలం హక్కుల కోసం పోరాడమే కాదు, మన బాధ్యత దేశాన్ని కాపాడుకోవడం కూడా మన అందరి బాధ్యతగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ఇవాళ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపుని ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవాళ శిరస వహిస్తూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వంతు బాధ్యతగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపైన మన జాతీయ జెండాని ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏవైతే సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు, ఏపీ జెన్కో కావచ్చు, కేశవరాం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా జెండాలని అందించి కార్మిక కుటుంబాలలో దేశభక్తిని నింపే విధంగా, స్ఫూర్తిని నింపే విధంగా సంస్థల యొక్క అధికారులు మరి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తూ ప్రజలంతా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, యువకులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా ఇది మన బాధ్యత. దేశం కోసం దేశభక్తిని చాటుకునేటువంటి ఒక మహత్కార్యంలో మీరంతా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా పార్టీ పెద్దలకి, కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.